చేస్తే మాత్రం నేను అనుకోను. ఇది పక్కన Firstly, please. Silence. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి కొంచెం 5-10 minutes ఎక్స్ట్రా పట్టి వెయిట్ చేయించాను. ఒక్కసారి మాత్రం గట్టిగా జస్ట్ ఫర్ యూ గైస్. Nothing. I just like to first like to say sorry for being a little late. It took me some time to center myself. So first thank you for all the press continually supporting us. I wanted to say I'm a little late. Sorry for that. It took me some time to center myself because it's extremely important what I'm saying, and I don't want to use one word here or there. So it took me some time. Thank you for your patience. Thank you for your time. Thank you. Okay, we can start with the first thing. First thing. Okay, now start. ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్. అప్పటి వరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాస్ ఇట్స్ ఇన్ అ ఫ్లో. ఇట్స్ మై క్రైమ్ రిక్వెస్ట్. అండ్ ఫస్ట్ అండ్ ఇది చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు లేదు. అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్ చేశారు. వాళ్ళైన ప్రతి పార్టీ, ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ, ఎవ్రీ సెక్షన్ నుంచి వాళ్ళు అందరూ వి ఆల్ కేమ్ ఫర్ విత్ గుడ్ ఇంటెన్షన్. అందరికీ సేఫ్టీగా ఒక సినిమా అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక జరిగిన ఒక యాక్సిడెంట్, ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఫస్ట్ ఐ వాంటెడ్ టు అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి అలా బాధపడతాం. అలా మంత్రి గారికి ఇలా రేవతి గారికి అయ్యి శ్రీతేజ్ నాకు అబ్బాయి అలా ఉంటే హాస్పిటల్లో స్పీడీ అవునా దయచేసి మాట్లాడేది మాత్రం కొంచెం కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా ఫ్లోర్ డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. కొంచెం ఓన్లీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేశాను. అందరూ థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఇది హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్దాం. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను ఆ విషయం. ఎందుకంటే నేను ఎస్పెషల్ ఫిల్మ్ పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ థియేటర్కి వచ్చిన జనాన్ని ఎంటర్టైన్ చేద్దాం. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా. మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్ని టెంపుల్ లాంటిది. అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడు ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో condolences to the family. I really wish good. I'm having a few hourly updates about what's happening with the kid. By Stage ki every few hours game avutundi update lo unnanu. Good thing ఏంటంటే తన బాగున్నాడు, లైట్లీ చదువుతున్నాడు, ఈజ్ ప్రోగ్రెసింగ్. ఇట్స్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగిన విషయం. అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. Please understand there's a lot of misinformation, there's a lot of false allegation, wrong and miscommunication wala kuda chaala jaruguthundi. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government we are very happy because ma theatre special prices ichcharanni we are actually very happy with it. So idi ఏ individual ki sambandhinchina vishayam kaadu. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ, how do you say,
టు ఎక్స్పీరియన్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చు. అది వచ్చేసి జరిగిందంతా మాత్రం చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి. సో నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులు నేను ఇక్కడే కూర్చొని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతాం, అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కనే కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఆఫీస్కి వెళ్ళబోతున్నాను. నేను సొంతగా సినిమా తీసా. ఒక సినిమా తీసిన సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటివరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా ఉందో చూడలేదు. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. నేను రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్. నేను థియేటర్లో చూడడం, నేను నేర్చుకుంటా సినిమాని. నేను నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా అలాంటి నేనేం చెప్తానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఓకే అయ్యేది ఓకే లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ ప్రెమిసెస్ లైన్ కాబట్టి అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేసి ఊరిపోతే పర్లేదన్నారంట అంటే చాలా బాధ వస్తుంది. అందులో ఏంటి నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడటం అనేది నా క్యారెక్టర్ అసాసినేషన్ తీసుకుంది కదా తెలిసినప్పుడు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ కూడా నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను అరే మన తెలుగు బరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్ చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు, ఏది కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లా చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మే కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నాకు 3 years ఎఫర్ట్, అది జస్ట్ ఒక షో కాదు. నాకు ఎమోషనల్గా 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నాకు ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేం ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి. ఆ సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేస్తున్నారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటికి వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందంటే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లో నేను అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఇది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కారు అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ అవుతుంది ఎంత జనం కూడిపోతారంటే మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీసు కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ వస్తే అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దేవుని చేశాను. అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కారు లోపల క్రికెట్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఈరోజు ఒక గేమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరోగ్యం కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూస్తున్న కాలం నాటి కూర్చున్నలా అనుకుంటానని అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి అందరికీ థ్యాంక్ యూ పదండి ఇలా అంటుంటాను. మీరు చూడండి నా జస్టిస్ అని చూడండి. అంటే ఇలా పదంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్స్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ వెళ్తారు. సరే మీరు చెప్తేనే వింటారు. ఒక్కసారి మీరు చెప్పండి అంటే నేను వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇంటు ద థియేటర్. అండ్ there's a misinterpretation అనుకోండి, మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఇట్ ఈస్ నో రోడ్ షో, ఇట్ ఈస్ నో ప్రొసెషన్. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లాబీకి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయి. అండ్
థియేటర్ లోపల మీరు సినిమా చూసి కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసులు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నాకు కలవలేదు, నాకు ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళు పోలీసు వాళ్ళందరూ బయట చాలామంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత అది తప్పు చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలియదు. నిజంగా అలా జరుగుండి ఉంటే నాకు తెలిసి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ వేసుకున్నాను చనిపోయారంటే షాక్ అయ్యాను. షాక్ అయ్యి నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీవాస్కి ఫోన్ చేసి బాస్ ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కలు నేను వస్తానంటే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి చెక్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో నేను ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడు నేను తినాలి సార్ వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, గందరగోళం అయిపోతుంది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, నేను చాలా ప్రాబ్లం నాకు ఉంటుందా, అది మినిమం కదా. ఎప్పుడైనా వెళ్ళి కలిసి ఎంతకాలం నేను కలవకపోవడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంతమంది మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి ఇదేం లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు వీడియో పెట్టాను. ఇప్పుడు నేను కూడా షాక్లో ఉన్నాను, నేను కూడా షాక్లో ఉన్నాను. అరే ఇలా ఇది కాకుండా హాఫ్ ఆఫ్లో ఉన్నాను నేను కూడా. నేను జనరల్ హాఫ్ ఆఫ్ ఉన్నాను, ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్గా లేదు, కొంచెం ఆఫ్లో ఉన్నా నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ టైం ఒక వీడియో పెట్టాను సరే అట్లీస్ట్ షో దట్ ఐమ్ దేర్. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత నేను ఏం చేయొచ్చు ఆ తర్వాత నేను అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు అసలు అలా ఉంటుంది అలా సెలబ్రేట్ చేస్తాను మొత్తం అన్ని క్యాన్సిల్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడెక్కడ పెద్దగా చేద్దాం వద్దులేదు, ఈ తర్వాత అన్ని షట్ చేసేది అని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు, స్పెషల్ పర్మిషన్ పెట్టి వెళ్ళి కొన్ని మా ఫాదర్లో పంపించాడు, లేదంటే సుకుమార్ గారు పంపించాడు, లేకపోతే వాళ్ళ వైఫ్ పంపించాడు, ప్రొడ్యూసర్స్ పంపించాడు, బన్నీవాసం పంపించాను. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను టు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాట్లాడుతున్నప్పుడు చాలా బాగా వేస్తుంది. నేను ఎన్నైనా తీసుకోను, నువ్వు నమ్మను, మీ అందరూ తెలుసు స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇది ఇంత లో పాయింట్, ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్, నాకు జెన్యున్లీ ఇట్స్ లో పాయింట్. ఎంజాయ్ చేయాలి. అలాంటి థియేటర్లు ఇంత మిస్అప్ అయితే ఎంత బాధపడుతుంది. యా సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే is it's a very unfortunate accident and also genuinely I'm a believer in అంటే బయటే కాదు జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోటి కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుతున్నాను. కానీ మనం ఏం చేయొచ్చు, మంచి అమౌంట్ మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం. ఊరికే మనం ఏదో చేంజ్ చేసిన అలా కాకుండా మిగతా కాకుండా మనం జెన్యున్గా ఏదో చేద్దాం. ఆ అబ్బాయికి ఏదో ఫిజియోథెరపీస్ పెట్టుకుంటాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను. సో అది ఎలా ఉంటుంది సార్, ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ మా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా, అమ్మాయి నాట్ ఫాదర్ నాకు ఉండదా. ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు బరువు తీసుకునే పైన పడతాను నేను సినిమా ఇస్తుంటే వాళ్ళు అక్కడ ఉన్నారు.
మీరందరూ నాకు ఇవన్నీ ఎందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది let me complete. Please, it's my only request. This is my only request. నేను ఒక ఫ్లోలో ఉన్నాను. మీరు ఒక్క ఫ్లో కట్ చేసినా తెలియదు వై. నేను ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసిన నేను ఎడ్జ్లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ ప్లీజ్ అదొక్కటే నాకు కోఆపరేట్. ప్లీజ్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్. అండ్